హలో గైస్! ఇవాళ టాపిక్ వచ్చేసరికి నర్వస్ సప్లై ఆఫ్ హార్ట్. సో, నర్వ్ సప్లై అనేది మనకి హార్ట్‌లో ఎట్లా జరుగుతుందో చూద్దాం. నర్వస్ సిస్టమ్. ఫస్ట్ మనం నర్వ్ సప్లై గురించి తెలుసుకోవడానికి ముందు నర్వస్ సిస్టమ్ గురించి తెలియాలి. సో, నర్వస్ సిస్టమ్‌లో చూసుకుంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ మనకి 2 డివిజన్స్ ఉండిద్ది. సో, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సెంట్రల్‌గా ఉండేదాన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. సో, సెంట్రల్‌గా ఇది నర్వ్ సప్లై చేస్తుంది. సో, బ్రెయిన్ కానీ, స్పైనల్ కార్డ్ గానీ సెంట్రల్‌లో ఉంటాయి కాబట్టి, సో, వాటికి నర్వ్ సప్లై చేసేదేమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? సో, ఈ స్పైనల్ కార్డ్ అనుకుంటే గనక మనకి స్పైనల్ కార్డ్‌కి పెరిఫెరల్‌గా అంటే అప్పర్ లింబ్‌లో గానీ, లోవర్ లింబ్‌లో గానీ బ్రాంచెస్ మనకి ఫార్మ్ అయ్యి, మొత్తానికి సప్లై చేసేదాన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సోమాటిక్ ఒకటి, అటానమిక్ ఒకటి. సో, సోమాటిక్ అంటే ఏంటి? ఇది వాలంటరీగా వాటంతట అవే మూవ్‌మెంట్స్ అనేవి చేయగలవు. అంటే ఇప్పుడు మనం కంట్రోల్ చేయగలము. లైక్ వాలంటరీగా మనం కంట్రోల్ చేయగలం. లైక్ మనం ఇప్పుడు ఏదైనా మూవ్‌మెంట్ జరగాలన్నా, లేదంటే మనం ఏదైనా లైక్ స్టిమ్యులేట్ చేయాలన్నా, ఏదన్నా ఇన్హిబిట్ చేయాలన్నా, మజిల్స్ ఏదన్నా కాంట్రాక్ట్ చేయాలన్నా, రిలాక్సేషన్ జరగాలన్నా, అది మనం కంట్రోల్ చేయగలిగితే అది సోమాటిక్ కిందకొస్తుంది. అటానమిక్ వచ్చేసరికి ఇది ఇన్వాలంటరీ. మనం ఇది వాలంటరీగా ఏమీ చేయలేము. వాటంతట అవే మూవ్‌మెంట్స్ అనేవి జరుగుతాయి. సో, దీన్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఈ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ మనకి 2 టైప్స్‌గా డివైడ్ అవుతుంది. సింపాథెటిక్ ఒకటి, పారాసింపాథెటిక్ ఒకటి. మనం ఇక్కడ హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి సింపాథెటిక్ అనేది హార్ట్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. పారాసింపాథెటిక్ ఏం చేస్తుంది? హార్ట్ మజిల్స్‌ని ఇన్హిబిట్ చేస్తుంది. సో, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సింపాథెటిక్, పారాసింపాథెటిక్ యొక్క డెఫినిషన్స్ మనకి ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్కలాగా వేరీ అవుతూ వస్తాయి. ఇక్కడ మనం హార్ట్‌లో చూసుకుంటున్నాం కాబట్టి హార్ట్‌లో సింపాథెటిక్ అనేది హార్ట్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. అదే పారాసింపాథెటిక్ హార్ట్‌ని ఇన్హిబిట్ చేస్తుంది. సో, నేను మీకు ఫస్ట్ నర్వస్ సప్లై ఆఫ్ హార్ట్ చెప్పడానికి ముందు ఒక డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ డయాగ్రామ్ కనుక కంప్లీట్‌గా అర్థమైతే మీకు కంప్లీట్‌గా హార్ట్ అనేది వచ్చేసినట్టే నర్వస్ సప్లై. ఒకసారి ఆ డయాగ్రామ్ ఏంటో చూద్దాము. సో సింపాథెటిక్ స్టిమ్యులేట్ చేస్తుంది అని చెప్పాను కదా! సో, ఈ సింపాథెటిక్ చైన్‌లో ఏంటంటే మళ్ళీ 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్, మిడిల్ సర్వైకల్ గ్యాంగ్లియాన్, ఇన్ఫీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్. ఇలాగ మనకి రైట్ సైడ్ ఏవైతే సుపీరియర్, మిడిల్, ఇన్ఫీరియర్ ఉన్నాయో సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయన్నమాట. సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్, మిడిల్ సర్వైకల్ గ్యాంగ్లియాన్, ఇన్ఫీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్. నెక్స్ట్ ఇవి కాకుండా మనకేంటంటే థొరాసిక్ దగ్గర చూసుకుంటే కనుక T1, T2, T3, T4, T5 గ్యాంగ్లియాన్స్ ఉంటాయి. సేమ్ మనకి రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవే లెఫ్ట్ సైడ్ కూడా T1, T2, T3, T4, T5 గ్యాంగ్లియాన్స్ ఉంటాయి. సో, ఇవి కాకుండా మనకేంటంటే కనుక ఇక్కడ నర్వస్ సప్లైకి మోస్ట్‌లీ హెల్ప్ చేసేది వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ అంటే ఏంటి? 10th క్రేనియల్ నర్వ్ అన్నమాట. సో, ఈ వేగస్ నర్వ్ లార్జెస్ట్ నర్వ్ మన బాడీలో. సో, ఈ వేగస్ నర్వ్ ఏంటంటే మనకి 2 రైట్ సైడ్ ఒకటుంటుంది. లెఫ్ట్ సైడ్ ఒకటుంటుంది. సో, రైట్ వేగస్ మళ్ళీ మనకి 3 బ్రాంచెస్ ఇస్తుంది. సుపీరియర్ బ్రాంచ్, ఇన్ఫీరియర్ బ్రాంచ్ ఫ్రమ్ రికరెంట్ లారింజియల్ నర్వ్. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా సుపీరియర్ బ్రాంచ్, ఇన్ఫీరియర్ బ్రాంచ్ ఫ్రమ్ రికరెంట్ లారింజియల్ నర్వ్. సో, మనం ఈ డివిజన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సేమ్ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ కూడా అవే ఉంటాయి. ఈ డివిజన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే తర్వాత ఈ బ్రాంచెస్ అనేవి మనకేంటంటే గనక 2 ప్లెక్సెస్‌ని ఇస్తాయి. 2 కార్డియాక్ ప్లెక్సెస్‌ని ఇస్తాయి. ఒకటేమో డీప్ కార్డియాక్ ప్లెక్సెస్, ఇంకొకటేమో సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సెస్. సో, ఇవి ఎక్కడుంటాయి ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. సో, మనకేంటంటే గనక ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ కూడా డీప్ కార్డియాక్ ప్లెక్సెస్ యొక్క బ్రాంచెస్ అన్నమాట. సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సెస్ నుంచి మనకు వచ్చే బ్రాంచెస్ అంటే ఓన్లీ 2 బ్రాంచెస్ ఉంటాయి. ఆ 2 చాలా ఇంపార్టెంట్. మీరు ఆ 2 గుర్తుపెట్టుకుంటే మిగతాయన్నీ కూడా డీప్ కార్డియాక్ ప్లెక్సెస్ యొక్క బ్రాంచెసే అన్నమాట. సో, ఈ సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ లెఫ్ట్ సైడ్ ఉండే సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ ఇంకా లెఫ్ట్ వేగస్ లో ఉన్న ఇన్ఫీరియర్ బ్రాంచ్, ఈ 2 మాత్రమే మనకి సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సెస్ యొక్క బ్రాంచెస్. మిగతావన్నీ కూడా లైక్ ఈ సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ కానీ, మిడిల్ సర్వైకల్ గ్యాంగ్లియాన్, ఇన్ఫీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ ఇవన్నీ డీప్ కార్డియాక్ ప్లెక్సెస్ యొక్క బ్రాంచెస్. నెక్స్ట్ ఈ T1, T2, T3, T4, T5 ఇవన్నీ కూడా
డీప్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచెస్. ఈ ఇన్ఫీరియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఫ్రమ్ లికరెంట్ లారింజియల్ నర్వ్, రైట్ వేగస్, ఇవి కూడా డీప్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచెస్. ఇక్కడ ఇది ఇన్ఫీరియర్, మీకు ఇన్ఫీరియర్ బ్రాంచ్ అనేది సుపీరియర్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచ్ అన్నాను కదా. సో మిగతా రెండు, సుపీరియర్ అండ్ ఫ్రమ్ లికరెంట్ లారింజియల్ నర్వ్, ఈ రెండు కూడా డీప్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచెస్. నెక్స్ట్ ఈ సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ మీకు సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచ్ అన్నాను కదా. మిగిలినవి ఏంటివి? మిడిల్, ఇన్ఫీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్స్, ఈ రెండు కూడా మనకి డీప్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచెస్. అండ్ లాస్ట్ ఫైనల్ గా మిగిలినది ఏంటిది? ఈ T1, T2, T3, T4, T5 గ్యాంగ్లియాన్స్, ఇవి కూడా డీప్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచెస్. సో మీరు ఇక్కడ మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు గుర్తుపెట్టుకున్నారంటే సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ వి బ్రాంచెస్, మిగతా అవన్నీ కూడా మనకి డీప్ కార్డియాక్ ప్లెక్సస్ యొక్క బ్రాంచెస్. ఇదే మనం మ్యాటర్ లో కూడా ఇదే రాస్తాము. సో ఏంటో చూద్దాము. ఈ డయాగ్రామ్ మీరు నేర్చుకుంటే మీకు మ్యాటర్ చాలా ఈజీ అయిపోతుంది. సో నర్వ్ సప్లై ఆఫ్ హార్ట్, నర్వ్ సప్లై ఆఫ్ హార్ట్ చూసుకుంటే కనుక రెండు నర్వ్స్ అనేవి సప్లై చేస్తాయి. ఒకటి పారాసింపాథెటిక్ నర్వ్, ఇంకొకటి సింపాథెటిక్ నర్వ్. మీకు ఇందాక చెప్పాను కదా. సో పారాసింపాథెటిక్ నర్వ్ ఏం చేస్తుంది అన్నాను? సో ఇది ఇన్హిబిట్ చేస్తుంది హార్ట్ ని. సో పారాసింపాథెటిక్ నర్వ్ రీచ్ వియా వేగస్ నర్వ్, వేగస్ నర్వ్ ద్వారా పారాసింపాథెటిక్ నర్వ్ అనేది హార్ట్ కి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత కార్డియో ఇన్హిబిటరీ స్లోస్ డౌన్ హార్ట్ రేట్. సో కార్డియో హార్ట్ ని ఇన్హిబిట్ చేస్తుంది, సో హార్ట్ రేట్ ని ఇది తగ్గిస్తుంది అనమాట. అదే సింపాథెటిక్ నర్వ్ చూసుకుంటే కనుక డెరైవ్డ్ ఫ్రమ్ T1 to T5 గ్యాంగ్లియాన్స్. సో ఇదేంటంటే T1 నుంచి T5 గ్యాంగ్లియాన్స్ ద్వారా సింపాథెటిక్ ఇది మనకి హార్ట్ ని రీచ్ అవుతుంది అనమాట సింపాథెటిక్ నర్వ్ అనేది. సో కార్డియో యాక్సిలరేటర్, ఇది హార్ట్ యొక్క రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. బోత్ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ ఫార్మ్, ఈ రెండు కలిసి మనకి సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ అండ్ డీప్ కార్డియాక్ ప్లెక్సస్ ని ఫార్మ్ చేస్తాయని చెప్పాను కదా. సో సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ అనేది ఏంటంటే బిలో ఆర్చ్ ఆఫ్ అయోటా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రైట్ పల్మనరీ ఆర్టరీ. ఆర్చ్ ఆఫ్ అయోటాకి కింద మనకి రైట్ పల్మనరీ ఆర్టరీకి ముందు ఈ సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ అనేది ఉంటుంది, సిచ్యువేట్ అయి ఉంటుంది. Formed by superficial cardiac plexus, superior cervical ganglion, left sympathetic chain. సో లెఫ్ట్ సింపాథెటిక్ చైన్ కానీ సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ కానీ మనకి సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ తో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. డీప్ కార్డియాక్ ప్లెక్సస్ చూసుకుంటే కనుక ఫ్రంట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ ట్రేకియా, మనకి ఇది ట్రేకియా అనుకుంటే కనుక ట్రేకియా ఫ్రంట్ సైడ్ మనకి బైఫర్కేట్ అవుతుంది, అంటే రెండుగా డివైడ్ అవుతుంది అనమాట. ఈ రీజియన్ లో అది ఎక్కడైతే డివైడ్ అవుతుందో అక్కడ మనకి డీప్ కార్డియాక్ ప్లెక్సస్ అనేవి ఉంటాయి. డెరైవ్డ్ ఫ్రమ్ ఆల్ సర్వైకల్ అండ్ T1 to T5 గ్యాంగ్లియాన్, ఇవేంటంటే అన్ని సర్వైకల్ అండ్ T1 నుంచి T5 గ్యాంగ్లియాన్స్ అన్నిటి ద్వారా అన్ని కలిపి మనకి డీప్ కార్డియాక్ ప్లెక్సస్ ని ఫామ్ చేస్తాయి. కార్డియాక్ బ్రాంచ్ ఆఫ్ వేగస్ నర్వ్, సో ఇదేంటంటే కనుక హార్ట్ లో వేగస్ నర్వ్ యొక్క బ్రాంచ్, ఎక్సెప్ట్ దోస్ విచ్ ఫార్మ్ సూపర్ఫిషియల్ ప్లెక్సెస్. సో సూపర్ఫిషియల్ ప్లెక్సెస్ ఫార్మ్ చేసేవి తప్ప మిగతావన్నీ కూడా డీప్ కార్డియాక్ ప్లెక్సెస్ యొక్క బ్రాంచెస్. సో ఇక్కడ సూపర్ఫిషియల్ ప్లెక్సెస్ ఫార్మ్ చేసేవి ఏంటివి? సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ ఆఫ్ లెఫ్ట్ సింపాథెటిక్ చైన్ ఒకటి, ఇన్ఫీరియర్ బ్రాంచ్ ఆఫ్ లెఫ్ట్ వేగస్, ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా మనకి డీప్ కార్డియాక్ ప్లెక్సెస్ యొక్క బ్రాంచెస్. మీరు మ్యాటర్ లో అదే రాస్తే సరిపోతుంది. సో ఆ డయాగ్రామ్ మీరు చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీకు ఇంకా మ్యాటర్ అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, నేను మీకు నోట్స్ పెడతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ వీడియోస్ లైక్ దిస్. సో మీకు నోట్స్ పెడతాను, చూసేసేయండి.